ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏపీ ఎక్సైజ్ అదనపు కమిషనర్ కె లక్ష్మణ భాస్కరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లక్ష్మణ భాస్కర్కు చెందిన ఆస్తులపై ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విజయవాడలో ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం విశాఖకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారు, అక్రమాస్తులు ఎంత మేర ఉన్నట్టుగా గుర్తించారు, అసలు డీటెయిల్స్ ఏంటి? నరేష్, కె లక్ష్మణ్ భాస్కర్ దాదాపుగా అడిషనల్ కమిషనర్ స్థాయిలో అవినీతికి చిక్కడం ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది. అయితే ఎక్సైజ్ శాఖలో ఈ ఏదైతే దాడుల్లో కొనసాగుతున్న బయటపడుతున్న ఆస్తులు చూసి ఒక్కొక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం విశాఖలో చూసుకున్నట్లయితే 2 చోట్ల వీళ్ళ స్నేహితుల ఇళ్లలో నిన్నంతా కూడా ఈ దర్యాప్తు సోదాలు కొనసాగించారు. అయితే ఇందులో బయటపడిన విషయాలు చూస్తుంటే దాదాపు ప్రధాన ప్రాంతాలు ఎంవిపి కాలనీ కావచ్చు, ముద్దులపాలెం, మధురవాడ, ఇలా బెందుర్తి బాగా ప్రాంతాల్లో ఈయనకి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. అలాగే సీతమ్మదారిలోని ఫ్లాట్ కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎంవిపి కాలనీలో అయితే 200 గజాలు ఉంది. అలాగే గంభీరం దాదాపు విశాఖ ఇప్పుడిప్పుడే శరవేగంగా విస్తరిస్తున్న ప్రాంతం అది. గంభీరంలో 600 స్క్వేర్ ఫీట్స్ వరకు కూడా ఒక ఫ్లాట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు ఇవన్నీ కూడా ఆస్తులు చూసుకున్నట్లయితే విశాఖలోనే కోట్ల రూపాయలు ఆయన అక్రమార్జన ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే ఈయన ఎక్కువ కాలం అంటే ఎక్సైజ్ శాఖలో ఉన్నంత కాలం ఎక్కువ కాలం విశాఖలోనే పనిచేశారు. ఈ విశాఖలోని కింద స్థాయి ఉద్యోగి కింద స్థాయి ఉద్యోగితో ఎక్కువగా వినయ్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ ఈయనతో ఎక్కువగా పరిచయం పెట్టుకుని ఈయన్ని అన్ని వ్యాపారాలు ఇలాంటి అక్రమాలకు పూర్తి స్థాయిలో ఆయన సహకరిస్తూ ఆయన అండదండలతో వీళ్ళని పంపించడం జరిగింది. పూర్తిగా ఆ వినయ్ ఎక్కడైతే ఉన్నాయో వినయ్ వాళ్ళ ఇంట్లోనూ, అలాగే వినయ్ వాళ్ళ బంధువులు స్నేహితుల ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు నిర్వహించారు. వినయ్ కుమార్ గతంలో కూడా ఏసీబీకి చిక్కాడు. అప్పుడు కూడా దీనిపైన కేసు నమోదైంది. ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈయనతో ఎక్కువగా ఈ చేతులు కలిపి పూర్తిగా ఈ అక్రమార్జనకు ఈయన పాల్పడినట్లు ఏసీబీ వాళ్ళు గుర్తించారు. అయితే నిన్న సాయంత్రానికి విజయవాడలో ఏసీబీ అధికారులు ఈయన్ని అదుపులోకి తీసుకుని ఈ రోజు తీసుకొచ్చి సాయంత్రం 4 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనకు డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఈ కొనసాగుతున్నాం, ఈ దాడులు అయితే దర్యాప్తులు కొనసాగిస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంకొన్ని నిర్గాంతపోయే కొన్ని విషయాలు బయటపడ్డాయి. బ్రిటిష్ కాలం నాటి డాక్యుమెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్లు వీళ్ళు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా పరదేశపాలెం ప్రాంతాల్లో ఏవైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి వాళ్ళకి ఇచ్చే భూములను కూడా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండడం కూడా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కూడా ఎట్లా వీళ్ళు డీల్ చేస్తున్నారు అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ డాక్యుమెంట్ జెరాక్స్ నకలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా సీజ్ చేసి పూర్తిగా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు ఐఎస్బీ డిఎస్పీ చెప్పడం జరిగింది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ వెంకట్.